మరియమ్మ పేరెంట్స్ ఆదాము రక్తమే. ఆ మరియమ్మ పేరెంట్స్ నుంచి మరియమ్మలోనికి ఆదాము రక్తం వచ్చింది. మరియమ్మలో నుండి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది. అది విపి రెడ్డి గారి వాదన. మరి ఇప్పుడు ఆదాము రక్తమే యేసులోనికి కూడా రావడానికి కష్టపడి కన్యకు అని పుట్టడం ఎందుకు? మామూలుగా అమ్మ నాన్నలు కలుసుకుంటే పుడితే కూడా అదే ఆదాము రక్తం ఉంటుంది కదా. ఇప్పుడు వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేననే ఆ ప్రక్రియ యొక్క పరమార్థం ఏంటి, ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏమిటి? అంటే కన్యక గర్భవతి కుమారుని కననే ప్రవచనం నెరవేర్పు కొరకు అలా పుట్టాడు. ప్రవచనం ఎందుకు అసలు? ప్రవచనం కూడా అవసరం లేదు కదా. అంటే పొరపాటున దేవుడు ప్రవచనం చెప్పాడు కనుక ఇక ప్రవచనం నెరవేర్పు ఏదో నోరు జారి ఒక మాట అన్నా కనుక నెరవేర్చుకోవాలి. ఇక అట్లా దేవుడు నోరు జారుతాడా? మరియమ్మ ద్వారా